నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. ఈరోజు రైల్వే బోర్డు వాళ్ళు నోటిఫికేషన్ నెంబర్ CEN సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 2/2024 సో టెక్నీషియన్ నోటిఫికేషన్ గురించి ఒక కొరిజెండం రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ ఈ కొరిజెండం దేని గురించి అంటే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్. ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసిన పోస్టులు అయితే 9144 పోస్టులు మెన్షన్ చేశారు. ఆల్రెడీ అప్లికేషన్ కూడా అయిపోయింది. అయితే ప్రీవియస్గా ఇచ్చిన నోటిఫికేషన్లో అయితే వాళ్ళు ఓన్లీ ఓపెన్ లైన్లో ఉన్న పోస్టులను బేస్ చేసుకొని ఒక 18 కేటగిరీ పోస్టులకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ దాన్ని మాడిఫై చేస్తూ వర్క్షాపు అలాగే ప్రొడక్షన్ యూనిట్స్ వీటిల్లో కూడా ఉన్న 22 కేటగిరీ పోస్టులు కూడా కలుపుకొని మొత్తం ఈ 40 కేటగిరీ పోస్టులకి కలిపి 14,298 వేకెన్సీలు రిలీజ్ చేశారు. అంటే ఎక్స్ట్రాగా ఈ 9,144 నుంచి 14,298కి పెంచారు. సో అందుకని ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ ఎక్స్ట్రా రిలీజ్ చేసిన ఈ పోస్టులకి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్నా మీరు ఫ్రెష్గా కూడా అప్లై చేసుకోవచ్చు. 15 రోజులు టైం ఇస్తారు. అలాగా ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మాడిఫై చేసుకోవచ్చు. మనం పోస్ట్ ప్రయారిటీ కానీ అలాగే ఒకవేళ మనం వేరే జోన్లో వేరే బోర్డుకి ఎక్కువ పోస్టులు ఉన్నాయనుకుంటే ఆ బోర్డుకి కానీ ఇలా మనం బోర్డు కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ కొత్తగా యాడ్ చేసిన పోస్టుల యొక్క క్వాలిఫికేషను, మెడికల్ స్టాండర్డ్ అవన్నీ కూడా సపరేట్గా ఎనెక్సర్లో మనకు మెన్షన్ చేశారు. ఒకసారి అవి చూద్దాం. సో ఇక్కడ పాయింట్ 4లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. లింక్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఫ్రెష్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ లైవ్ షార్ట్లీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 15 days. సో 15 రోజులకి అవి ఓపెన్ అయి ఉంటుంది ఆ లింక్ అనేది. ఇంకా ప్రజెంట్ అది ఓపెన్ అవ్వలేదు. సో మీరు ఆ లింక్ యూజ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఒకసారి ఆ పోస్టులు అన్నీ చూద్దాం. సో మనకి ముందు ఇచ్చిన నోటిఫికేషన్లో అయితే 18 కేటగిరీ పోస్టులకి ఇచ్చారు. సో 19 నుంచి అప్ టు 40 వరకు ఈ కొరిజెండంలో మనకు మెన్షన్ చేశారు. సో కేటగిరీ నెంబర్ అనేది టెక్నీషియన్ గ్రేడ్ 3 టెలికమ్యూనికేషన్ లెవెల్ 2 పోస్ట్ ఇది. సో ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ ఈ టెక్నీషియన్ పోస్టులు అన్నిటికి కూడా ITI ఎలిజిబిలిటీ. సో ఈ 19 కేటగిరీ నెంబర్ 19 పోస్ట్కి 10+2 ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అంటే ఇంటర్ ఫిజిక్స్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఒక్క పోస్ట్కే ఇంటర్ వాళ్ళు ఎలిజిబుల్. మిగతా ఆల్మోస్ట్ అన్ని పోస్టులకి కూడా మనకి ITI ఎలిజిబుల్. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా అగైన్ ఆ లింక్ ఓపెన్ చేసుకొని ఈ పోస్టులు కూడా మనం ప్రయారిటీ పెట్టుకోండి. ఇవన్నీ కూడా వర్క్షాపు, ప్రొడక్షన్ యూనిట్ పోస్టులు ఇవి బాగుంటాయి. సో అలా అప్ టు 40 వరకు కేటగిరీ నెంబర్ 40 వరకు మెన్షన్ చేశారు. సో మనకి అందులో ఏవేవి మనం ఎలిజిబుల్ అవన్నీ చూసుకొని మీరు అప్లై చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏ బోర్డులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవి కూడా మెన్షన్ చేశారు. సో మనమైతే RRB సికింద్రాబాద్ చూద్దాం. నేను కేటగిరీ నెంబర్ 19 చెప్పాను, టెలికమ్యూనికేషన్ గ్రేడ్ 3. దానికి ఎంటర్ ఎలిజిబుల్. బట్ అది సికింద్రాబాద్ బోర్డులో అయితే పోస్ట్ లేదు. బట్ ఏ బోర్డులో ఉంటే ఆ బోర్డుకి ఆ ఎంటర్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఒకసారి సికింద్రాబాద్ చూద్దాం. ఓకే, RRB సికింద్రాబాద్. సో 1 to 18 అనేవి ఆల్రెడీ పాత నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన పోస్టులు ఇవన్నీ కూడా. సో ఎక్స్ట్రాగా యాడ్ అయిన పోస్టులు ఏంటంటే కేటగిరీ నెంబర్ 23 టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్ పవర్ ట్రైన్ లైటింగ్ వర్క్షాప్ సంబంధించిన పోస్ట్ ఇది. సో అలాగే కేటగిరీ 30 టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫిట్టర్ మెకానికల్, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్లాక్ స్మిత్, టెక్నీషియన్ గ్రేడ్ 3 మిషనిస్ట్, వెల్డర్, మిల్ రేట్లో ఉన్న పోస్టులు. సో ఈ టోటల్ 6 ఎక్స్ట్రా పోస్టులు అనేవి యాడ్ అయ్యాయి RRB సికింద్రాబాద్ బోర్డులో అయితే. ఒకసారి ఇవన్నీ చూసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్నవన్నీ కూడా అప్లై చేయండి. సో ఇంటర్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉన్న పోస్ట్ అనేది కేటగిరీ 19. ఒకసారి అది ఏ బోర్డులో ఉందో చూసుకొని అది కూడా అప్లై చేసుకోండి.
ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.